హాయ్ వన్ నా వాయిస్ నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా అందరికీ? ఏదైనా వాయిస్ క్లియర్గా లేకపోతే ప్లీజ్ లెట్ మీ నో. ఒక 2 minutesలో స్టార్ట్ చేస్తాను. ఐపీఎల్ ఇంకా స్టార్ట్ అయిందా ఇండియాలో? ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వలేదుగా? ఓకే, కూల్. I will try to finish it as soon as possible. Okay, so today's topic, sun కొంచెం 30 minutes is there. Okay, full. మనకి ఐపీఎల్కి బిఫోరే చేద్దామని చెప్పి మిడ్ వీక్ సెషన్స్ తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్టూడెంట్స్ నాతో నా బ్రదర్తో మాట్లాడాలని చూస్తున్నారు, అందుకనే ఫుల్ బిజీ. సో 1-to-1 సెషన్స్ జరుగుతున్నాయి కొంతమందితో ఆ సెషన్స్ కొంచెం డిలే అవుతున్నాయి. బట్ ఓకే, నేను ఈరోజు ఒక పర్టికులర్ టాపిక్ బై టాపిక్ వెళ్తాను, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇందులో కామన్ క్వశ్చన్స్ని నేను పాయింట్అవుట్ చేసి దాని గురించి ఒక ఎలాబరేటివ్ సెషన్ చెప్తాను. ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. అబ్రాడ్లో కోర్స్ చూస్ చేసుకునే స్టూడెంట్స్కి దిస్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ సెషన్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నా ఒపీనియన్ని చాలా పాజిటివ్గా తీసుకుని వాల్యూస్ దే సే దట్ ఇట్స్ యాడింగ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ దేర్ డెసిషన్. సో దట్స్ వై ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ఎ లైవ్ సెషన్. సో యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. సో ఇంకా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. సో హౌ డూ యూ చూజ్ ఎ కోర్స్? Okay, I'm explaining about everything. So abroadకి రావాలనుకున్న స్టూడెంట్, I'm not talking about part-time jobs today or anything else. How do you want to choose a course in UK? That is the only point we are discussing today. సో ఒక కోర్స్ మనం చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా చూస్ చేసుకుంటాం? కెరీర్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకుని మనం చూస్ చేసుకుంటాం కదా. సో యూకేలో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది మీకు తెలీదు. చాలామంది సిఎస్సి, ఐటీ ఆర్ మెకానికల్, సివిల్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి ఈవెన్ మెడికల్ ఆర్ ఫార్మసీ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి, ఎక్కువ సిఎస్సి, ఐటీ ఆర్ పీపుల్ ఆస్కింగ్ మీ, బ్రో హౌ ఈజ్ డేటా సైన్స్, హౌ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా కోర్సెస్ అడుగుతున్నారు నన్ను. ఆర్ ఎంబీఏ స్పెషలైజేషన్స్ లైక్ ఫైనాన్షియల్, హెచ్ఆర్, అకౌంటింగ్, బిజినెస్ అనలిటిక్స్ ఆర్ ఫార్మా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఫుడ్ సైన్స్కి వచ్చినప్పుడు కానీ రకరకాల కోర్సెస్ అడుగుతున్నారు. సో మై ఒపీనియన్ టు ఎవ్రీబడి వాజ్, వెన్ యూ వాంట్ టు చూజ్ ఎ కోర్స్, గో ఫర్ ఎ న్యూట్రల్ కోర్స్. సో వాట్ ఈజ్ ఎ న్యూట్రల్ కోర్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఎస్సి ఆర్ ఐటీ స్టూడెంట్ ఉన్నారు అంటే తనకి న్యూట్రల్ కోర్స్ ఏముంటుంది? అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అవుతుంది. సో ఐ పర్సనలీ డోంట్ సజెస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే యూకేలో వచ్చేసరికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ స్టడీ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది, దాని తర్వాత మీరు జాబ్ తెచ్చుకుని ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత దెన్ యూ విల్ బీ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ Tier 2 జనరల్ ఆర్ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్. దట్స్ ఆఫ్టర్ 4 years. బట్ ఈస్ దిస్ 4 years యువర్ టార్గెట్ వాస్ టు కంప్లీట్ యువర్ మాస్టర్స్ అండ్ దెన్ గెట్ ద పోస్ట్ స్టడీ వర్క్ వీసా. దిస్ ఈజ్ ద మెయిన్ టార్గెట్. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఐ వాంట్ టు గో ఫర్ డేటా సైన్స్, ఐ వాంట్ టు గో ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐ వాంట్ టు గో ఫర్ సమ్ నీష్ టెక్నాలజీ, అంటే చాలా రేర్ టెక్నాలజీకి వెళ్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్. హెలికాప్టర్స్, నేను హీత్రో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటా, సో అందుకని కొంచెం నాయిస్ ఉంటుంది, సో బేర్ విత్ మీ. సో ఇలా కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ ఎలా వస్తాయంటే, అంటే మన ఇండియాలో అబ్రాడ్ నుంచి యూకేకి వచ్చిన తర్వాత ద మేజర్ థింగ్ యూ గైస్ విల్ ఫేస్ వాజ్ యూనిట్ మన ఫుడ్ మనమే కుక్ చేసుకోవాలి, మన క్లోత్స్ మనమే వాష్ చేసుకోవాలి. యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. సో అందుకని చెప్పి వాట్ ఐ పర్సనల్లీ సజెస్ట్ టు ఎవ్రీబడి వాజ్ బఫరింగ్. బ్రోనా అంటే ఏంటి? నా వాయిస్ వినపట్లేదా? ఐ గాట్ ఎ గుడ్ సిగ్నల్. Can you guys hear me? Can somebody say yes or no, please?
Can you guys hear me? Chandra, if you are there, can you tell me? Okay, cool. But anyway, let me start what I'm trying to explain. So ఫస్ట్ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గో ఫర్ ది న్యూట్రల్ కోర్స్ అంటే అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్. మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు ఆప్షన్స్ చాలా ఓపెన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో అంటే ఒక అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటే అందులో మీకు డేటా సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉండొచ్చు, ఎటైనా ఉండొచ్చు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ మాస్టర్స్ సక్సెస్ఫుల్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఎ జాబ్. నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఆఫ్టర్ కంప్లీటింగ్ మై మాస్టర్స్ ఐ కేమ్ టు ఇండియా అండ్ ఒక 3 to 4 టెక్నాలజీస్ నేర్చుకున్నాను నేను. నాట్ వన్ టెక్నాలజీ. ఐ లెర్న్డ్ 4 టెక్నాలజీస్ ఎట్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. సో సేల్స్ ఫోర్స్ ఇట్లా ఒక 4 టెక్నాలజీస్, SAP, OBI అండ్ సమ్ ClickView ఆర్ సంథింగ్. సో 4 బూమ్లో ఉన్న టెక్నాలజీస్ నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ సింగిల్ టెక్నాలజీ నేర్చుకునేవాళ్ళు, అంటే ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ ఏరియా, SQL ఆర్ PLSQL అని. బట్ ఐ లెర్న్డ్ 4. ఐఎమ్ నాట్ ఎ గుడ్ బ్రైట్ స్టూడెంట్, ఐఎమ్ బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ స్టూడెంట్. బట్ ఐ లెర్న్ 4 టెక్నాలజీస్. నేను వీక్కి 4 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాడిని. మా ఫ్రెండ్స్ 2 వీక్స్కి ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు. బికాజ్ నేను ఒకరోజు సేల్స్ ఫోర్స్ మీద అటెండ్ అయ్యేవాడిని, ఒకరోజు ClickView మీద అటెండ్ అయ్యేవాడిని, ఇంకో రోజు SAP మీద అటెండ్ అయ్యేవాడిని, ఇంకో రోజు OBI మీద అటెండ్ అయ్యేవాడిని. బికాజ్ మై ఆప్షన్స్ ఆర్ ఓపెన్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MBA అడుగుతున్నారు. సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మాస్టర్స్ ఆర్ స్పెషలైజేషన్ ఓన్లీ ఆన్ HR, so your focus will be on HR jobs only. You will be losing all the business analytics, international business management jobs, accounting jobs, all of them you are losing. సో ఆ పాయింట్ని మీరు లెర్న్ చేయండి, ఆ పాయింట్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. యు ట్రైన్ యువర్ సెల్ఫ్. సో డోంట్ గో ఫర్ ఓన్లీ వన్ పర్టికులర్ టెక్నాలజీ. ఓకే, సో ఒక కంప్యూటింగ్ టెక్నాలజీ ఆర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, సంథింగ్ లైక్ దట్. ఈవెన్ సివిల్ కూడా, you guys are going for construction project management. So I don't know why only construction project management. ఎందుకంటే జాబ్ సివిల్లో యూకేలో ఉన్న జాబ్స్ చెప్తున్నాను, సివిల్ పీపుల్ అడుగుతున్నారు కాబట్టి. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సివిల్ జాబ్స్ హియర్. వాటర్ ఇంజనీర్స్, వాటర్ మేనేజ్మెంట్ మీద ఇంజనీర్స్ ఉన్నారు, స్ట్రక్చరల్ మీద ఉన్నారు, ఆర్కిటెక్ట్ లెవెల్స్లో ఉన్నారు ఇక్కడ ఇంజనీర్స్, ఆర్ సివిల్ రిలేటెడ్ పీపుల్లో రైల్వే రిలేటెడ్ ఉన్నారు, రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ ఉన్నారు. సో మీరు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేశారనుకోండి మాస్టర్స్, యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్ హియర్. ఎందుకంటే మీరు యూకేలో ఉన్న స్టాండర్డ్స్ని యూ విల్ అండర్స్టాండ్ if you do complete course. So you guys are doing only construction project management and you want to enter into only in the construction project management. Even for the MBA guys, don't go for one. This is my opinion, clearly this is my particular opinion, because if you are doing a specialization only one thing, then you will have a difficult time, I can assure you on it. ఎందుకంటే your focus will be completely on it. So cyber security is also a kind of specialization, but again cyber security is a vast subject, so I don't want to talk on it. Even electrical, so in a particular point మీద నేను చెప్పను, ఎందుకంటే see my wife is a triple E student, my brother Chandra is a triple E student. They are successfully doing the software jobs. I'm not asking everybody to convert into software, it's their choice. So what is your choice? And ఇంకొకటి I want to give one small comparison. యూకేకి వచ్చేటప్పుడు 3 పాయింట్స్ని డిసైడ్ అవ్వండి, మెయిన్ 3 పాయింట్స్. చూసింగ్ ఎ కోర్స్కి ద బెస్ట్ థింగ్ ఈజ్ 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, డిసైడ్ వెదర్ యూ వాంట్ సెటిల్మెంట్ ఇన్ యూకే అండ్ మనీ ఇన్ యూకే. నాకు సెటిల్మెంట్ మనీ మాత్రమే కావాలా అనేది డిసైడ్ అవ్వండి మీరు. ఓకే, ఎందుకంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్, ఐ విల్ టెల్ యూ. సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్యాషన్. కొంతమంది ఉంటారు, నేను మాట్లాడతా స్టూడెంట్స్తో, బ్రో ఐ వాంట్ టు డూ మెటలర్జీ, I want to do one particular technology, like for example cyber security, because I have very lot of passion in me. I'm seeing my career in as a particular data scientist or something like that. They will have a goal, they will have a passion. So ekku mechanical civil students ki ilanti focus ekku untadi. So and third point is bro I want my passion, ante na life na passion lonu undali, alage I want money with my passion.
సెటిల్మెంట్కి టైం పట్టినా పర్లా అనుకుంటారు. క్విక్స్ అంటే మళ్ళీ ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్ టు మేక్ ఇట్ మోర్ సింప్లిఫైడ్ ఫర్ యూ. ఫస్ట్ పాయింట్ ఈజ్ యునో యూ నీడ్ టు డిసైడ్. ఈజీ సెటిల్మెంట్ కావాలి, ఈజీగా యూకేలో సెటిల్ అవ్వాలి, ఈజీగా మనీ కావాలి, దెన్ యూ నీడ్ టు గో ఫర్ ది న్యూట్రల్ కోర్సెస్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ యువర్ ప్యాషన్, ఇఫ్ వాట్ యువర్ హార్ట్ ఈస్ సేయింగ్, దెన్ గో ఫర్ ది నీష్ కోర్సెస్ అండ్ ట్రై హార్డ్. మనీ క్రైటీరియా పెట్టుకోవద్దు అక్కడ, ఎందుకంటే రాదు, తొందరగా రాదు. I'm giving you the blunt, straightforward things, because I don't want you guys to face a lot of troubles. I'm giving you straightforward answer. And the third point I'm telling, okay, I am having, నాకు ప్యాషన్ ఉంది ఒక కోర్స్ మీద. I want to get money, బట్ డిలే అయినా పర్లేదు. I met students, అగ్రికల్చరల్ వాళ్ళు ఉంటారు, they don't want to go into any other fields. Somebody has asked me. So you decide. So neutral course for MBA, international business management or business analytics, these are the best for me. If you ask me, IBM or business analytics or స్పెషలైజేషన్ లేనిది కొత్త సబ్జెక్ట్ని యాడ్ అవ్వాలి మీ కోర్స్లోకి. అండ్ సివిల్ ఇంజనీర్స్కి అయితే we will talk in person, because civil is a vast subject and I am personally not a civil engineer, so that's why I don't want to comment on the public platform. మెకానికల్ కూడా అంతే. యువర్ ఆప్షన్స్, మీరు రేపొద్దున మెకానికల్ స్టూడెంట్స్ మీరు ఏ కోర్స్కైనా అప్లై చేయగలగాలి. You should be able to apply as a quality analyst, or you should be able to apply as a designer, machine designer, or anything. So neutral courses for civil engineering, about finance, so if you are strong in, అది మీరు పర్సనల్గా రావాలి. సో కమింగ్ టు సివిల్ ఇంజనీరింగ్లో న్యూట్రల్ కోర్సెస్ అంటే, ఐ థింక్ కృష్ణ, I don't know, we have talked, I think we are talking to each other. So what about law students? Yeah, see, లాలో నేను ఎక్కువ, ఇది మళ్ళీ నేను I'm deviating my topic, so let me stick to how to choose a course. సో నేను ఆన్సర్స్ చేస్తాను మీ క్వశ్చన్స్ అన్నిటికీ, ఆర్ I'm speaking with some law students. ఓకే, సో మీరు న్యూట్రల్ కోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే మీరు ఎటైనా మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లా, ఐ గాట్ కపుల్ ఆఫ్ రిక్వెస్ట్, నాకు క్రిమినాలజీ మీద కావాలి అంటారు. ఐ విల్ గో ఫర్ ఇంటర్నేషనల్ లా, ఎందుకంటే ద సెటిల్మెంట్ ఈస్ గుడ్ హియర్ ఫర్ ఇంటర్నేషనల్ లా. కంపెనీస్ హైర్ పీపుల్ లైక్ దట్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ ప్రాక్టీస్, ఐ డోంట్ నో, బికాజ్ మీ లా స్టూడెంట్స్ మాట్లాడితే తెలుస్తుంది. ఐ కాంట్ కామెంట్ జస్ట్ లైక్ దట్, బికాజ్ అలా చెప్తే మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు, అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ దట్. ఓకే, సో న్యూట్రల్ కోర్సెస్ ఫర్ ఆర్ట్స్ స్టూడెంట్స్, ఆర్ట్స్ ఐ డోంట్ నో, అంటే ఆర్ట్స్ మేబీ వీ హ్యావ్ టు టాక్ ఇన్ డీటెయిల్, అంటే కొంచెం డెప్త్కి, అంటే మీ స్కిల్ సెట్ ఏంటో తెలిస్తే, ఆర్ట్స్లో చాలా వస్తాయి, సో మీ స్కిల్ సెట్ ఏంటో తెలిస్తే వీ కెన్ డిస్కస్. ఐ థింక్ యు ఉదయ్. ఓకే, so this is the main topic. So again guys, I want to repeat again for the people who join, which course you suggest, data science or cloud computing, bro? I నేను క్లౌడ్ కంప్యూటింగ్ మీద I am a Salesforce architect. I told you many times, I am a cloud computing specialist, AWS art మీద నాకు నాలెడ్జ్ ఉంది. I am working on it. My company projects are based on it. So I don't want to comment on cloud computing. I will go for a neutral course. I don't choose data science, I don't choose cloud computing. Straightforward masters in advanced computing, that's best for me. ఎందుకంటే ఈజీగా పాస్ అవ్వాలి. మీరు డేటా సైన్స్ మీద ప్రాజెక్ట్ తీసుకుంటారు, అంటే ఫ్రాంక్లీ ఓపెన్గా మాట్లాడుతున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, స్టడీకి టైం ఉండదు, అసైన్మెంట్స్ చేయలేరు. డేటా సైన్స్ మీద అసైన్మెంట్ కాస్ట్ £400, ఒక అసైన్మెంట్కి £400. నా స్టూడెంట్స్ చెప్తారు, అన్న £400 అన్న మేము చేయలేకపోతున్నాం, అసైన్మెంట్స్లో ప్లేగరిజం రావచ్చు, ప్లేగరిజం రావడం వల్ల యూనివర్సిటీ అది ఫైండ్ అవుట్ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది, యూ విల్ హ్యావ్ ఎ డిఫికల్టీ. సో ఇఫ్ యు హ్యావ్ మీకు రియల్లీ కాన్ఫిడెంట్గా ఉంటే, దెన్ గో ఫర్ దట్ కోర్స్. అదే కంప్యూటింగ్ టెక్నాలజీ, వెబ్ టెక్నాలజీస్ అంటే యూ కెన్ ఫైండ్ అసైన్మెంట్స్ ఫర్ చీపర్ రేట్స్. ఐ డోంట్ నో. సో ఇలాంటివి ఆలోచించుకోండి మీరు. నో కన్సల్టెన్సీ విల్ టెల్ యూ అబౌట్ ఆల్ దీస్ స్ట్రగుల్ పీరియడ్స్, అండ్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ ఆల్ దీస్ పాయింట్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. How about MBA? Again, MBA is good. But if you want to go for a specialization, think about that specialization. Don't go for only accounting or HR unless and until you are passionate about it. You are having a passion about it. Okay? So that's my opinion.
సో అగ్రికల్చరల్ scope in UK, there are jobs based on agriculture or plant science or biotechnology. సో అదేం ప్రాబ్లం లేదు. సో దట్ ఈస్ there are jobs, but again we need to apply for them. సో దిస్ ఈజ్ అంటే గైస్ ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయొద్దు, ఇక్కడే పోస్ట్ చేయండి ప్లీజ్. కెన్ యూ టెల్ మీ న్యూట్రల్ కోర్స్ ఫర్ CSE స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటింగ్ టెక్నాలజీ, సింపుల్, దట్స్ ఇట్. స్కిల్ సెట్ రిలేటెడ్ టు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్, విజువల్ గ్రాఫిక్స్ సైడ్ వెళ్ళండి. 3D గేమింగ్ అంటే ఇక్కడ గ్రాఫిక్స్ సైడ్ నాకు I have a very good knowledge about the graphics because I personally learnt 3D Max, Maya and Blender. So sculpting, modeling గురించి నాకు మంచి ఐడియా ఉంది. సో ఐ థింక్ వీ బెటర్ డిస్కస్ దిస్ ఇన్ పర్సన్. బిజినెస్ అనలిస్ట్ అంటే MBAలో లాగా కోర్స్ తీసుకోవాలా అన్న, బిజినెస్ అనలిస్ట్ అంటే MBAలో ఏ కోర్స్ తీసుకోవాలన్న, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ గో ఫర్ బిజినెస్ అనలిటిక్స్. What's the deadline for Jan intake? What is your opinion on May intake since we are getting fear in Jan intake? See, మీకు మే ఇంటేక్ వచ్చేసరికి ఆప్షన్స్ లిమిట్ అయిపోతాయి, స్లిమ్ అయిపోతాయి, మంచి యూనివర్సిటీస్ ఉండవు. జాన్ ఇంటేక్ ఈజ్ వెరీ గుడ్. సో సెప్టెంబర్ ఇంటేక్కే చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. సో ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు గెట్ అఫ్రైడ్ ఆఫ్ ది జనవరి అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ గెట్ వెరీ వర్స్ట్. CPM or transport engineering? CPM full form తెలీదు. Transportation engineering, again it's one particular point. So I prefer civil engineering, which covers railway, water, management, all the subjects. So that ఈ కంట్రీలోకి వచ్చిన తర్వాత సివిల్ ఆర్ మెకానికల్కి స్టాండర్డ్స్ ఉంటాయి. మన ఇండియాలో లాగా కొంచెం అంటే ఎవ్రీ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. సో ఆ స్టాండర్డ్స్ని మీరు ఫాలో అవి నేర్చుకోవాలంటే ఇలాంటి మాస్టర్స్ చేయాలి. For computer science, which is a better course, which is best course? Again, I go for computing technology or software technology. Basic తీసుకుందాం, ఎందుకంటే అప్పుడు మీరు ఎటైనా మూవ్ అవ్వచ్చు. రేపొద్దున ఇంటర్వ్యూలో యూ కెన్ ఆన్సర్ దెమ్, యూ కెన్ కన్విన్స్ దెమ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది యూ హ్యావ్ టు నో. మంచిగా ప్లేగరిజంలో దొరుకుతారు. మంచి ప్రాజెక్ట్ £1,000 అవుతుంది, 1000+ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ మై ఇన్ఫో, దిస్ ఈజ్ లైక్ స్టూడెంట్స్ ఇన్ఫో. సో ఓన్లీ ప్రాజెక్ట్ కాస్ట్, ప్రాజెక్ట్ చేయగలమా మనం అంటే ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ ఓన్గా ప్రొవైడ్ చేస్తారు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రియల్లీ డూయింగ్ ఇట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ ఇట్. మీకు తెలుసు కదా సో ప్రాజెక్ట్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది. సో వాట్ డూ యూ సజెస్ట్? MBA న్యూట్రల్ స్పెషలైజేషన్ దట్ ఆర్ బూమింగ్ సో నాకు అర్థం కాలేదు ఆ పాయింట్. హౌ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్? Neutral course for MS for commerce. Think we have to talk in person because I have to understand what is your goal. Maybe I can guide you. That type of jobs ఉంటాయి అనేది. న్యూట్రల్ కోర్స్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్, అది సింప్లీ న్యూట్రల్ కోర్స్ ఫర్ అంటే మెకానికల్కి సివిల్కి న్యూట్రల్ కోర్సెస్ అంటూ ఏముండవు, నేమింగ్లోనే ఉంటుంది మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి. సో అలాంటి కోర్సెస్ తీసుకుని మీరు అందులో సబ్జెక్ట్స్ మాడ్యూల్స్ చెక్ చేసుకోండి. ఆ మాడ్యూల్స్ మీకు అన్ని ఏరియాస్ని కవర్ చేయాలి. నేను చెప్పినట్టు మన మెకానికల్ స్టూడెంట్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే మేజర్గా 2 ఆప్షన్స్, QA అనలిస్ట్, క్వాలిటీ అనలిస్ట్ ఆర్ క్వాలిటీ ఏదో ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ సంథింగ్ ఇలా ఉంటాయి జాబ్స్ మెకానికల్ వాళ్ళకి. ఆటోమొబైల్ సైడ్ కానివ్వండి అటువైపు, లేకపోతే మెషిన్ డిజైనింగ్ వైపు కొంచెం తక్కువ ఉన్నాయి ఆప్షన్స్. కానీ మీరు ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ మెషిన్ డిజైనింగ్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ దేర్. అండ్ మెషిన్ డిజైనింగ్ ఇంకోటి ఏదో ఉంది, ఐ విల్ జస్ట్ గుర్తు రావట్లేదు, అవి చెప్తాను అది కూడా. Is it good university, bro? No, I can't. I'm not talking about any particular university. అన్న సప్లై చైన్ మేనేజ్మెంట్కి స్కోప్ ఎలా ఉంది? వెరీ గుడ్ ఇన్ UK. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇట్లా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్స్లో ఉంటే సరే, రేపొద్దున జాబ్స్ రాలేదు, ఇవాళ బాగున్నాయి రేపు బాగాలేదు, అప్పుడేంటి మన పరిస్థితి? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది సెకండ్ ఛాన్స్ యాజ్ వెల్, రైట్? దట్స్ వై ఐఎమ్ సెయింగ్ కీప్ ద ఆప్షన్స్ ఓపెన్, కీప్ ద ఆప్షన్స్ వైడ్ ఓపెన్. ఓకే, డేటా సైన్స్ బాగుందని చెప్పి మనం డేటా సైన్స్ ఇట్లా ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్, దట్స్ ఇట్. సో యాజ్ ఎ CSE స్టూడెంట్ ఐ కెన్ డూ MBA అండ్ గెట్ ఎ జాబ్. ఎస్, యు ఆర్ నాట్ గివింగ్. వాట్ ఈజ్ యువర్ కోర్స్? యు నాట్ గివ్ ఆన్సర్ మై కోర్స్. సారీ, నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు నరసింహ గారు, ఒకసారి మళ్ళీ ప్లీజ్ రిపీట్ ఇట్ ఫర్ మీ. బెస్ట్ కోర్స్ ఫర్ M Pharmacy.
ఫార్మాది కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఐ మేడ్ ఎ లిస్ట్. అది పర్సనల్గా చెప్తాను, ఎందుకంటే స్ట్రైక్ అవ్వట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బీ రాంగ్ ఆన్ ఎ లైవ్. సో వీ విల్ టాక్ ఇన్ పర్సన్. ఫుల్ ఫామ్స్ ఉన్నాయి, నేమ్స్. నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఫార్మాకి ఇక్కడ ఎగ్జామినేషన్స్ రాసి మీరు పాస్ అయితే ఎన్హెచ్ఎస్ మీకు స్పాన్సర్షిప్స్ కూడా ఇస్తుంది. సో వీ విల్ టాక్ దట్ అబౌట్ దట్ ఇన్ పర్సన్. ఓకే. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎంబీఏలో సేల్సే తీసుకోవాలా అని లేదు, ఐబీఎం చేసినా అప్లై చేసుకోవచ్చా? ఎస్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్లో మీకు అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తారు వాళ్ళు. కాకపోతే స్పెషలైజేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్ బిజినెస్ లా, దాని గురించి వాళ్ళు కొన్ని సబ్జెక్ట్ యాడ్ చేస్తారు. సో అంత మించి ఏముండదు. జాన్ ఇంటేక్ డెడ్ లైన్ ప్లీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బెస్ట్ అమ్మా. ఎందుకంటే తక్కువ ఫర్ ద జనవరి ఇంటేక్ situation is like this. Universities are changing their rules. We are getting some updates. I don't want to talk about it in the live. So criteria మారుస్తుంది, ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ యూకే మీద ఉంది, బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ప్లేస్ నౌ. సో ఐ బెటర్ సజెస్ట్ ఎవ్రీబడి టు ఫోకస్ అండ్ స్టార్ట్ మేకింగ్ అన్ అప్లికేషన్ రైట్ నౌ. సో డెడ్ లైన్స్ అనేవి ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ గుడ్ యూనివర్సిటీ ఇన్ లండన్ which is cheaper rates లో ఉన్నప్పుడు you can't get it. If you are in November you can't get an admission because ఇప్పటికే చాలామంది అప్లికేషన్స్, మేమే లాట్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేసాం. సో అక్రాస్ ది వరల్డ్ ఎంతమంది చేస్తారో ఆలోచించుకోండి. Do you have any master's course for photography or cinematography? I prefer cinematography rather than photography. I don't suggest photography. ఎందుకంటే సినిమాటోగ్రఫీలో ఇక్కడ వరల్డ్ ఫిల్మ్ చాలా అంటే యూకేలో ఫిల్మింగ్ అంటే దే గెట్ ఎ రిబేట్ యాక్చువల్లీ. సో మెజారిటీ ఆఫ్ ది ఫిలిమ్స్, ఆల్మోస్ట్ హాలీవుడ్ ఫిలిమ్స్ అన్నీ కూడా అట్లీస్ట్ దే డూ సమ్ షూటింగ్ ఇన్ యూకే. సో అందుకని చెప్పి దే విల్ దే ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ సినిమాటోగ్రఫీకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ కెన్ కమ్ 350-400 per day రేట్స్ వస్తాయి, బట్ యూ షుడ్ బి గుడ్ ఎట్ ఇట్. ఓకే. న్యూట్రల్ కోర్స్ ఫర్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. AAA, I will ask my brother to comment on it. Bro, tell me about the package for MSc Agri. So packages అలా చెప్పకూడదు brother live sessions లో, because I don't want to be wrong on it. సో బట్ మినిమం అయితే 20, నేను చూసిన మినిమం జాబ్ ఫర్ అగ్రికల్చరల్ వచ్చేసరికి 28K ఉంది per annum per year. How about University of Hertfordshire? Is it good bro? But I'm not talking about universities here, sorry. So neutral course for AAA students, pre-primary school course, PG, MA, early child studies ki ఎలా ఉంటుంది యూకేలో? ఎల్కేజీ యూకేజీ టీచర్స్. సో ఫర్ ద టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ గుడ్, బట్ దానికి మీరు చాలా టెస్టులు పాస్ అవ్వాలి, స్టడీస్ చేయడమే కాదు. సో ఐ థింక్ వీ ఆల్రెడీ స్పోక్ ఆన్ ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం, బట్ ఐఎమ్ యాక్చువల్లీ వెయిటింగ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఐ నో సమ్ పీపుల్ who needs to give right information for me. DevOps very good, కానీ DevOps మీద మీకు కోర్స్ ఉండదుగా. అంటే ఏ కోర్స్లో DevOps నేర్పించరు, అంటే ఏదో అలా టచ్ చేస్తారు, బట్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్. 16 months or 2-year course, which is best? So interview based on new update on UK point 4 is English language test is mandatory. Some universities are making it mandatory, that's why I said start applying now. So 2 years MBA course 10 lakhs లో కంప్లీట్ అవుతుందా బ్రో? నో, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అంటే ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో హౌ మీ ప్రొఫైల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బాగా మంచి ప్రొఫైల్ అయితే దే కెన్ గెట్ వెరీ గుడ్ స్కాలర్షిప్, బట్ ఐ థింక్ నేను మీ ప్రొఫైల్ చూడలేదు కాబట్టి ఇప్పుడు నో అని చెప్తున్నా. మేబీ ఆఫ్టర్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఐ మైట్ చేంజ్ మై ఒపీనియన్. నో. ఓకే. కన్స్ట్రక్షన్ మేనేజర్ జాబ్స్ ఎలా ఉంటాయి? కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ జాబ్స్ బాగానే ఉన్నాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జాబ్స్ అవన్నీ ఉంటాయి. MBA న్యూట్రల్ కోర్సెస్, MBA ఈజ్ గుడ్, ఆర్ యూ కెన్ గో ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఆర్ యూ కెన్ గో ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఆర్ ఇంకేమున్నాయి, బిజినెస్ అనలిటిక్స్. యాజ్ ఆఫ్ నో ఇట్స్ బూమింగ్, బట్ HR, ఫైనాన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఐఎమ్ నాట్ సేయింగ్ జాబ్స్ లేవని కాదు, కానీ టఫ్గా ఉంటాయి. అంటే కెరియర్ టఫ్ అవుతుంది, ఎందుకంటే మీకు
2 years PSW, sorry, 2 years study, 2 years PSW, or ఎస్ ప్లీజ్ డోంట్ కాల్ మీ. నేను చూస్తున్నాను మెసేజెస్, ఇక్కడ మెసేజ్ పెట్టిన వాళ్ళు నాకు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ, లైవ్ సెషన్ డిస్టర్బ్ అవుతుంది. థ్యాంక్ యూ. మెసేజెస్ ఇక్కడ చేయండి, వీ విల్ టాక్ ఇన్ పర్సన్. ఈజ్ దేర్ ఎనీ కన్సల్టెన్సీస్ ఫర్ జాబ్స్ లైక్ యూఎస్ ఆర్ కెనడా? యా, యూ హ్యావ్. కానీ అలాంటివి నేను ఈ సెషన్లో అడ్మిట్ చేయనేమి. వీ విల్ హ్యావ్ ఎ సపరేట్ సెషన్ ఆర్ సపరేట్ డిఫరెంట్ ఫారంలో మాట్లాడుకుంటాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కోప్ ఎలా ఉంటుంది అజయ్? 1-to-1 రండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్స్. గైస్ 7 minutes ఉంది ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి. నేను చూడట్లేదు ఐపీఎల్ ఎలాగో, మీరు చూడాలి కాబట్టి షూట్ యువర్ క్వశ్చన్స్ ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్లా చేసేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ అండ్ విత్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఈజ్ లైక్ మీరు ఒక పర్టికులర్ టాపిక్ మీద మీరు థీసిస్ సబ్మిట్ చేయాలి. అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ ఇయర్ అంటే మీరు ఆ టైంలో వర్క్ చేయాలి. సో వర్క్ నుంచి ఏం నేర్చుకున్నారు, రీసెర్చ్ నుంచి ఏం నేర్చుకున్నారు అనేది ఉంటుంది. బట్ ఆ యూనివర్సిటీ కోర్స్ మీద డిపెండ్ అయ్యి నా ఒపీనియన్ కూడా మారుతుంది. ఓకే, సో బ్రో నేను సిఎస్సి 2 yearsకి ఏ కోర్స్ బెస్ట్? నేనైతే ఐ విల్ సజెస్ట్, బట్ న్యూట్రల్ కోర్సెస్ బెస్ట్. డోంట్ గో ఫర్ స్పెషలైజేషన్స్, ఎందుకంటే అది కూడా న్యూ టెక్నాలజీస్ వైపు వెళ్తే, ఇఫ్ యు ఆర్ ఎ వెరీ రియల్లీ బ్రైట్ స్టూడెంట్ దెన్ గో ఫర్ ఇట్. అదర్వైజ్ థింక్ అబౌట్ ఇట్, గో ఫర్ ఎ న్యూట్రల్ కోర్స్. ఈజీగా మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది, దెన్ యూ కెన్ స్టార్ట్ ఫైటింగ్ ఫర్ ద జాబ్. మనకి ఇక్కడ యూకేలో మాస్టర్స్ కంప్లీట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ చూజ్ యువర్ కోర్స్ వైజ్లీ. If you are unable to finish your masters, then you can't get PSW. So please understand, and you can't even extend it. So mechanical live sessions, 1-to-1 session. Yeah, చాలా మంది అడుగుతున్నారు 1-to-1 sessions. Really busy guys. సో డే అండ్ నైట్ కాల్స్ వస్తున్నాయి. సో అందుకని చాలా మందితో లేట్ నైట్స్ కూడా మాట్లాడుతున్నాను ఇండియాలో. సో ప్లానింగ్, యాక్చువల్లీ లాస్ట్ వీక్ లైవ్ సెషన్ ఉండాలి, కానీ మా ఆఫీస్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో దట్స్ వై అనేబుల్ టు డూ ఇట్. సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ కోడింగ్, డిఫికల్ట్గా ఉంటాయి. మేబీ ఐ కెన్ ఆన్సర్ యూ ఇన్ పర్సన్. ఈజ్ every university takes credibility interview for admission for CAS? Almost all universities. Some universities తీసుకోవు, బట్ ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్. After masters we will get the placement in any company. It's not 100%, but you know the universities will say that you will get a placement. ఒకవేళ ప్లేస్మెంట్ రాకపోయినా మా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాం విత్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో. సో న్యూట్రల్ 12 lakhsలో అవుతుంది అబ్బో విత్ గుడ్ యూనివర్సిటీ. సో నేను చాలామంది న్యూట్రల్ అనే పాయింట్ నేను చాలామందికి వీ ఇంట్రడ్యూస్ సమ్ టెర్మినాలజీ. సో లాస్ట్ టైం నా ఫస్ట్ లైవ్ సెషన్లో ఒకటి చెప్పాను నేను. అదేమన్నానంటే పాస్ పర్సంటేజ్ హైగా ఉన్న యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోండి అన్న. అండ్ నౌ ద న్యూట్రల్ డిగ్రీ. ఈ టెర్మినాలజీస్ మీకు గూగుల్లో దొరకవు, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా గూగుల్లో మీరు న్యూట్రల్ డిగ్రీ అంటే the definition will be different, but neutral degree is like you can move to any particular stream. So you are not one ఒక ఏరియాలో స్పెషలైజేషన్ ఉండదు మనకి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. See, I'm not forcing you, this is my opinion. So yeah, సంపత్ గారు, we will talk in person. Call us, we will talk in person. సో అన్న 2 years అయిపోయాక జాబ్స్ పాసిబిలిటీ ఉందా? ఉంటుంది. కోర్స్ ఏంటో చెప్తాను. సివిల్ లైవ్ సెషన్స్, సివిల్ జ్ఞానేంద్ర. మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ మీతో మాట్లాడే కదా లైవ్లో, ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. సో సివిల్ లైవ్ సెషన్ వీఆర్ ప్లానింగ్. లాస్ట్ వీక్ వీ హ్యాడ్ ఏ టెక్నికల్ డిఫికల్టీ ఇన్ అవర్ ఆఫీస్, సో దట్స్ వై ఇట్ వాస్ క్యాన్సిల్డ్. అండ్ ఈ ఐపీఎల్ సెషన్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ లైవ్ సెషన్స్కి రిజిస్టర్ అవ్వట్లేదు, ఎందుకంటే బిఫోర్ ఐపీఎల్ చేయాలి, మా టైమింగ్ సెట్ అవ్వట్లేదు అందుకని. ఓకే, ఇన్ ఏవియేషన్ ఎంబీఏ. ఏవియేషన్ ఈజ్ గుడ్ ఇన్ యూకే. యూ హ్యావ్ హీత్రో ఎయిర్పోర్ట్, గ్యాట్విక్ అండ్ దిస్ ఏరియాస్, అండ్ ఏవియేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా బాగున్నాయి యూకేలో. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ బ్రదర్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, బాయ్ సన్నీ. బ్రో, వెన్ యూ విల్ కమ్ టు ఇండియా? అండ్ వస్తాను తొందరలోనే. సో టెల్ అబౌట్ బయోమెడికల్ ఇంజనీరింగ్.
maybe one-to-one conversation. That's a good info you are sharing without hesitation. Thank you, Shekhar Garu. So, guys, okay, thank you very much. Please talk about cybersecurity jobs as I am also. So, Sandeep Sandy, please, so I request everybody to please complete, bio, mana Instagram bio lo 1-to-1 సెషన్ లింక్స్ ఉన్నాయి. సో ప్లీజ్ కంప్లీట్ ఇట్. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తే దెన్ వీ విల్ స్టార్ట్ లైవ్ సెషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఎక్కువ మంది ఇప్పుడు దాకా సివిల్ మెకానికల్ వాళ్ళు వచ్చారు. సో ఇంకా ఎవరికైనా సివిల్ సెషన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే చెప్పండి. 100% దిస్ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సివిల్ అండ్ మెకానికల్ సెషన్స్. సిఎస్సి స్టూడెంట్స్కి నేను చాలామంది ఉన్నారు సిఎస్సి స్టూడెంట్స్. సో అందుకనే నేను ఈ సెషన్స్ ద్వారా సిఎస్సి స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఇన్ఫో పాస్ చేస్తున్నా. ఎంబీఏ స్టూడెంట్స్కి కూడా ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఫినిష్ ఇట్ బై దిస్ వీకెండ్. ఓకే, సో యా, ప్లీజ్ టాక్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఎ లాట్ ఇన్ యూకే. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే యూకే గవర్నమెంట్ ఆఫ్ యూకే వెబ్సైట్లోనే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ గురించి అనౌన్స్ చేశారు. ప్రతి కంపెనీ తీసుకోండి అండ్ యూ కెన్ గో అండ్ సర్చ్ దేర్. సో opportunities will increase maybe after the pandemic or by completing before you complete your course. So job opportunities about pharmacy. Pharma industry is booming. Lot of pharma, medicine, medical students ki chaala unnai. Medical students ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ప్లాబ్ టెస్ట్ 1 టెస్ట్ 2 రాయాలి. దెర్ ఆర్ వెరీ గుడ్ సెంటర్స్. నా ఫ్రెండ్సే ఉన్నారు ఆ టెస్ట్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు. సో ఇఫ్ యూ గైస్ రీచ్ అవుట్ టు మీ ఐ విల్ కనెక్ట్ యూ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ NHS డాక్టర్ హియర్. సో దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంట్ టు లెట్ యూ నో. అండ్ ఇక్కడ స్పెషలైజేషన్ చేసినా కూడా డాక్టర్స్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు సెటిల్. అలాగే ఫార్మా వాళ్ళకి కూడా ఇఫ్ యూ వాంట్ టు డూ ఆర్ ఎంటర్ ఇన్ టు NHS ఆర్ గెట్ ద స్పాన్సర్షిప్ దెన్ యూ నీడ్ టు రైట్ సమ్ టెస్ట్స్ ఇన్ ద UK ఫర్ ది స్పాన్సర్షిప్. సో దట్స్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో అన్న ఎంబీఏకి చేస్తే లైఫ్ ఉంటుందా? సో వీ విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ పర్సన్ బ్రో. ఓకే, వెన్ కమింగ్ టు ఇండియా టెల్ us బ్రో. వస్తాను అంటే రావాలి కదా ఇండియాకి. ఫ్యామిలీ అంతా ఉన్నారు, బిజినెస్ ఉంది. ఇండియాకి వస్తే 14 days క్వారంటైన్. సో ఇవన్నీ ఉన్నాయి కదా, విల్ ప్లాన్. మొన్న ఫిబ్రవరిలో వచ్చాను. సో ఐ విల్ ఇన్ దిస్ ఇయర్ ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఐ నీడ్ టు కమ్ యాక్చువల్లీ. సో రీసెషన్ కదా నెక్స్ట్ ఇయర్ విల్ యూ ప్రొవైడ్ పార్ట్ టైమ్. రెసిషన్ కదా నెక్స్ట్ ఇయర్ యూ విల్ ప్రొవైడ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఫర్ షూ. రెసిషన్ ఓకే రెసిషన్ కదా పార్ట్ టైమ్ జాబ్స్ యూ విల్ ప్రొవైడ్ ఫర్ షూర్. యా, కానీ మీరు ఏ లొకేషన్కి వెళ్తున్నారో నాకు తెలియదు కదా. ఐ ఆల్రెడీ అడ్మిటెడ్ ఇట్. మీరు ఏ లొకేషన్కి వెళ్తున్నారు? సో ఇఫ్ యూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ లండన్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ రైట్ నౌ. Or maybe after January, we are equipped for it. How can we contact you in person? So you can drop a message. Our team 24/7 our team is working on Insta. So if anybody is not responding to the calls or messages or WhatsApp messages, drop us an Instagram message. Then you will definitely somebody will respond to you as soon as possible. So we have 3 people 24/7. They will be looking after Instagram. So don't worry. That's how you can contact me bro. DevOps ki UK lo future ఎలా ఉంటుంది after MS? Very good bro, DevOps is booming now. So that's it guys. Any more questions? IPL కూడా స్టార్ట్ అయింది. Okay, cool. Think that's it. I will leave it to you now. So take care and wish you all the best for your masters or abroad studies. So I will see you in the next live session. I suggest you stay close to London. Don't go away. Operation management jobs ఎలా ఉంటాయి? Yeah, O&M maintenance jobs బాగుంటాయి ఇక్కడ ఈ కంట్రీలో. బట్ అగైన్ వీ నీడ్ టు టాక్ about that in person. వెస్ట్ లండన్ పార్ట్ టైమ్స్ పాసిబుల్ బ్రో. లండన్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా లండన్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి. మీకు స్టూడెంట్ ఆయిస్టర్ కార్డ్ వస్తుంది లండన్లో. సో అక్కడ మీకు చాలా సేవ్ చేసుకోవచ్చు. ఆ విషయాలు చెప్పరు మీకు కన్సల్టెన్సీలు వేరే బయట. ఎందుకంటే అవుట్ సైడ్ లండన్ కొంచెం స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీకు అర్థమైంది కదా స్ట్రక్చర్స్ అంటే ఏంటని. దాని ముందు పేరు నేను వాడను. సో యా, ఐ సజెస్ట్ కమ్ టు లండన్. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ సీ యూ సూన్. London cost of living in Zone 3. Where are you living in Zone 3? Okay.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ సో ఎవరైనా నాతో మాట్లాడాలంటే రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ అవర్ బయోలో మీరు రిజిస్టర్ అవ్వండి. వి విల్ టాక్ ఇన్ పర్సన్. ఓకే, సో ఎవరికైనా ఏమైనా ఉంటే ఫర్ ద అప్లికేషన్ ప్రాసెసెస్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో యా ఓకేనా. సరే, లండన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆల్రెడీ చెప్పేశాను బ్రదర్. ఓకే, సో ఒకసారి నా ప్రీవియస్ సెషన్స్ చూడండి, చాలా ఉన్నాయి. ఐ థింక్ ఐ హ్యావ్ టు గో. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మ్యాక్సిమం 450 అవుతుంది యూకేలో యాజ్ ఆఫ్ నౌ. సార్ లండన్లో, ఐఎమ్ సారీ, లండన్లో, విచ్ ఇంక్లూడ్స్ ఫుడ్, బెడ్ అండ్ సమ్టైమ్స్ ట్రావెల్ యాజ్ వెల్. ఓకే, ట్రావెల్ ఇన్ ద సెన్స్ ట్రావెల్ టు ద యూనివర్సిటీ అండ్ టు యువర్ రూమ్, from university to your room. Okay guys, thank you very much. Take care. Have a nice day.